రెండుసార్లు అధికారం ఇచ్చిన ప్రజలు వరదల్లో వరద బీభత్సంలో నానా కష్టాలు పడుతుంటే కనీసం కూడా పత్తా లేని కేసీఆర్. ఇది ఇవాళ హైదరాబాద్లోని పలు చోట్ల వెలిసిన పోస్టర్లు. కేసీఆర్ కనిపించుటలేదు అనేది దాని హెడ్డింగ్ అండ్ దాని కింద కేసీఆర్ ఫోటో. ఈ పోస్టర్లు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ పోస్టర్లు ఎవరు వేసారు అనేది ఎవరికి తెలీదు, కానీ దాని సారాంశం కేసీఆర్ కనిపించట్లేదు అని. ఎందుకు అంటే వరదలు వచ్చి బీభత్సం జరిగి ఖమ్మం అంతా మునిగిపోయినా కూడా కేసీఆర్ కనీసం ఒక ప్రకటన రిలీజ్ చేయకపోవడం, అలాగే ఇదే సమయంలో కేటీఆర్ అమెరికా పర్యటనలో ఉండడం అనేది అధికార పక్షానికి బాగా కలిసి వచ్చింది, విమర్శల దాడి పెంచేసింది. అయితే ఇక్కడ హరీష్ రావు సహా బీఆర్ఎస్ నేతలంతా క్షేత్రస్థాయిలో బ్రహ్మాండంగా తిరిగారు, ప్రజల క్షేమాలను పట్టించుకున్నారు, సహాయ కార్యక్రమాలు చురుగ్గా పాలు పంచుకున్నా సరే మరి అధినేత తర్వాత కాబోయే భావి నేత వీళ్ళిద్దరు ఎవరు తమకేం పట్టనట్టుగా కేసీఆర్ గారు ఫామ్ హౌస్లోనే ఉన్నారు. ఆయన కనీసం ఒక ప్రకటన కూడా రిలీజ్ చేయకపోవడం అనేది ఒక రకమైన ఇబ్బందికరంగా, పార్టీ క్యాడర్లో కూడా ఒక రకమైన ఇబ్బందికరమైన వాతావరణం. మరి ఈ నేపథ్యంలో కేటీఆర్ అమెరికాలో ఉండడం అనేది కూడా పార్టీ శ్రేణుల్ని అయోమయానికి, నిరుత్సాహానికి గురి చేస్తున్న పరిస్థితి. అయితే నిజానికి విపత్తును సరిగ్గా అంచనా వేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. దానివల్లనే అంటే వరద నివారణ చర్యలు లేదంటే వాతావరణాన్ని హెచ్చరికలను ముందే పట్టించుకొని కనుక ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వరదల్ని నివారించే అవకాశం ఉండేది అనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ విషయాలు మాట్లాడడానికైనా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఉండుంటే బాగుండేది అనేది ప్రతి ఒక్కరిలో వస్తున్న ఒక విమర్శ. అయితే మనకు తెలుసు కేసీఆర్ ఎప్పుడైనా సరే ఇలాంటి విషయాల్లో ఎప్పుడు ముందుకు రారు, మాట్లాడరనేది మన గతంలో కూడా చూసాము. కానీ ఇప్పుడు ప్రజలు ఇంతగా కష్టాల్లో ఉంటే కేసీఆర్ స్పందించకపోవడం ఏంటనేది మాత్రం మరి చాలా సర్వత్రా చర్చ జరుగుతున్న పరిస్థితి. మౌనం ఒక వ్యూహం అని కొందరు, మౌనమే వ్యూహం అని మరికొందరు. మరి ఈ మౌనం వల్ల పార్టీ మొత్తానికే ఇబ్బంది పాలవుతుందనేది కింద నుంచి క్యాడర్లో వస్తున్న పరిస్థితి. మరి ఈరోజైతే కేసీఆర్ తన ఫామ్ హౌస్లో భారీ యాగం తలపెట్టారు. గ్రహాల శాంతి పూజ అంట భారీ ఎత్తున కార్యక్రమం చేశారు. మరి ఈ గ్రహ శాంతితో అయినా మరి పార్టీ స్థితిగతులు మారతాయా, మరి ఈ పోస్టర్లు ఇలాంటివి కొనసాగుతాయా ఏంటి అనేది మరి ముందు మనం తెర మీద చూడాల్సిందే.